దుల్కర్ సల్మాన్ మరికొంతమంది కేరళ నటులైతే భూటాన్ దగ్గర ఖరీదైనటువంటి కార్లు ఎటువంటి కస్టమ్ డ్యూటీ చెల్లించకుండానే హిమాచల్ ప్రదేశ్ ద్వారా స్మగ్లింగ్ చేసి దిగుమతి చేసుకున్నారని కస్టమ్స్ అధికారులు అయితే దాడులు చేసి ఆ కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ దుల్కర్ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేరళ హైకోర్టు దాన్ని పరిశీలించి కస్టమ్స్ అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా దీని గురించి వివరణ ఇవ్వాలని. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు దుల్కర్ కూడా తన దగ్గర ఉన్నటువంటి కస్టమ్స్ పత్రాలు ఏమొచ్చేసి అధికారులకు ఇవ్వడం జరిగింది. అధికారులు షరతులతో కూడినటువంటి అనుమతులతో ఆ కారును అయితే దుల్కర్కి ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల తర్వాత ఈ కేసు గురించి అయితే పూర్తి వివరాలు తెలిస్తే ప్రస్తుతానికి అయితే కారుని దుల్కర్ సల్మాన్కి ఇచ్చేశారు. అలాగే పృథ్వీరాజ్ కారును కూడా అతనికి ఇచ్చేశారు. మరొకరి కారు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని గురించే అక్కడ నటుడు అలాగే కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా మొన్న వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశాడు. ఇలా ఏదైనా ఒక దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా అధికారులందరూ కలిసి ఇలాంటి దాడులు చేస్తూ ఉంటారు. ఇది దాడి చేయాల్సినటువంటి అంశమే కాదు అన్న విధంగా సురేష్ గోపి అయితే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తానన్నాడు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కేంద్ర మంత్రికి ఆయనకు తెలియాలి. కానీ బయటకు అన్నీ నేను నిర్భయంగా మాట్లాడుతాను కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకుంటారా?